వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ అయినటువంటి షేక్ సిద్దిక్ గారికి కానిస్టేబుల్ అభ్యర్థులందరి తరపున, నిరుద్యోగులందరి తరపున కొన్ని విషయాలను తీసుకుని వస్తూ ఉన్నాం. నిన్న మీరు కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క సమస్యల మీద ఒక టెలిగ్రామ్ గ్రూపులో వాయిస్ చాట్ నిర్వహించినటువంటి విషయం తెలిసిందే. ఆ యొక్క వాయిస్ చాట్లో నిరుద్యోగులందరి తరపున కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేసినాం. కానీ ఆ యొక్క ప్రయత్నంలో మీ ముందుకైతే ఆ యొక్క విషయాలను తీసుకుని రాలేకపోయినాం. మీరు అందుబాటులో లేకపోవడంతో నిరుద్యోగులందరి తరపున కొన్ని విషయాలను అయితే మీ ప్రస్తావనకు తీసుకుని రావడం అనేది జరుగుతోంది. మొదటగా కనుక చూసుకుంటే, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ త్వరితగతిన పూర్తి కావాలని, అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ సంవత్సరం ఆఖరులోపు ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి కావాలని చెప్పేసి మొదటి విన్నపంగా మీకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి, మన ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాలుగా పోలీసు రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. కాబట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్లో మొదటి ప్రాధాన్యతలో ఈ యొక్క పోలీసు నోటిఫికేషన్ అనేటివి ఉండాలని, మార్చి లోపలనే ఒక పోలీసు నోటిఫికేషన్ రావాలని, నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క పోలీసు నోటిఫికేషన్ సంబంధించి ఎక్కువ కాలయాపన జరగడం అనేది కారణంగా వయోపరిమితిని పెంచేటటువంటి అంశాన్ని కూడా మీరు పరిశీలిస్తారని చెప్పేసి వారందరూ కోరుతూ ఉన్నారు. వీటితో పాటుగా గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి DYEO, DL, JL, PL, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, అనలిస్ట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసరు, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, NTR హెల్త్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్, ఇలాంటి దాదాపుగా పెండింగ్లో ఉన్నటువంటి 19 నోటిఫికేషన్లో కూడా ఎగ్జామ్స్ డేట్స్ ఇప్పించాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నారు. దయచేసి ఈ వీడియో కనుక మీ వరకు కనుక చేరితే ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా పరిష్కరిస్తారని చెప్పేసి ఆశిస్తూ, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.